హలో గైస్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. నిఫ్టీ చూసుకున్నట్టయితే 24,625 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 54,000 దగ్గర, ఆల్మోస్ట్ 54,002 దగ్గర క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే 80,364 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ చూసుకుంటే 2%, స్మాల్ క్యాప్ చూసుకుంటే 1.5% వరకు అప్ సైడ్ వచ్చాయి. పాజిటివ్గా ఉన్నాయన్నమాట. బేసికలీ ఈరోజు మార్కెట్ మొత్తం పాజిటివ్గా ఉంది. ఆల్మోస్ట్ మన బ్రాడ్ ఇండిసెస్ మొత్తం పాజిటివ్గా మూవ్ అయ్యాయి. అందులో మెయిన్గా చూసుకుంటే నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటే 50 స్టాక్స్లో 42 స్టాక్స్ వరకు పాజిటివ్గా ఉన్నాయి. మెయిన్గా ఈరోజు నిఫ్టీకి కాంట్రిబ్యూట్ చేసింది మాత్రం ఎటర్నల్, జొమాటో కాంట్రిబ్యూట్ చేసింది, తర్వాత టీసీఎస్, తర్వాత ఇన్ఫోసిస్, తర్వాత మనకు చూసుకుంటే టాటా మోటార్స్, తర్వాత మహేంద్ర అండ్ మహేంద్ర, తర్వాత హెచ్ఆర్ మోటార్స్, ఇలా ఆటో అండ్ ఐటీ స్టాక్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేశాయన్నమాట ర్యాలీలో. దాదాపు 200 పాయింట్స్ వరకు నిఫ్టీ అప్ సైడ్ వచ్చింది. 24,430 దగ్గర నుంచి మనకు 24,625, దాదాపు 24,630 అనుకుంటే 198 పాయింట్స్ అనమాట ఈరోజు అప్ సైడ్ వచ్చింది. సో బేసికలీ ఈరోజు చూసుకుంటే దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే, నిన్న టూ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా, మన సాటర్డే సండే. ఈ 2 డేస్ మనకు పాజిటివ్ న్యూస్ వచ్చాయి కదా, మనకు జీడిపి పాజిటివ్ డేటా కానీ, లేకపోతే తర్వాత చూసుకున్నట్టయితే మన మెయిన్ నామినల్ జీడిపి కూడా బాగానే వచ్చింది. తర్వాత మెయిన్ జీడిపి అయితే మెయిన్గా ఫోకస్ అయిందనమాట. 7.8% అన్ని ఎస్టిమేట్ని బీట్ చేసి రావడం అనేది మార్కెట్కు మెయిన్గా పాజిటివ్ అనిపించింది అనమాట. అండ్ ఆటో సెక్టార్ పెరిగింది ఈరోజు. ఆటో సెక్టార్ పెరగడానికి మెయిన్ కారణం అయితే మెయిన్ ఆటో సేల్స్ అనమాట. ఆగస్ట్ ఆటో సేల్స్ రిపోర్ట్స్ బాగా వచ్చాయన్నమాట, చాలా బాగా వచ్చాయి, పాజిటివ్గా వచ్చాయి. తర్వాత చూసుకుంటే ఈవీ సెక్టార్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసింది మెయిన్ ర్యాలీలో. బేసికలీ చూసుకుంటే మనకు ఈవీ సెక్టార్ అంటే మనకు మెయిన్గా ఓలా అండ్ ఏథర్, దీనికి సంబంధించిన న్యూస్ అనమాట. ఏథర్ ఎనర్జీకి సంబంధించి మెయిన్గా వీటికి సంబంధించిన న్యూస్ ఏంటంటే మంచి రిజిస్ట్రేషన్స్ జరిగాయని చెప్పి న్యూస్ రావడంతో అవి పాజిటివ్ అప్సైడ్ మూవ్ అయ్యాయి అనమాట. ఇంకా మెయిన్ ఈరోజు మార్కెట్ మొత్తం మెయిన్గా మీడియా మొత్తం చూసుకుంటే ఏం నడుస్తుందంటే ఎస్సీఓ మీటింగ్కి సంబంధించి షాంఘై కోఆపరేషన్ ఈరోజు నిన్న జరిగింది. అది మోడీ గారు, తర్వాత పుతిన్ అండ్ తర్వాత జింగ్పింగ్, చైనా, రష్యా, ఇండియా అండ్ చైనా, ఈ 3 కంట్రీస్ మీట్ అనమాట. మెయిన్గా ఈ బ్లాక్ ఆర్ఐసి అనే బ్లాక్ ఏదైతే ఉందో అది ఫామ్ అవుతుంది అని చెప్పి ఇండికేషన్స్ వస్తున్నాయి. సో చైనా కూడా మనకు ఫుల్గా సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక ఇది వచ్చిందనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ ఓలా అండ్ ఏథర్ ఇలా పెరగడానికి ఈ ర్యాలీ అసలు స్టార్ట్ అయ్యింది ఎక్కడ అని మనం చూసుకున్నట్టయితే, చైనా మనకు ఇవ్వాల్సిన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని మనకు ఇదివరకు బ్లాక్ చేసింది. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కూడా, ఆ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చెప్పి కూడా ఉండడంతో వాళ్ళు బ్లాక్ చేశారనమాట. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేశారు, మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మనకి ఇంపోర్ట్ దొరుకుతుంది అనమాట. కాబట్టి వాటి అవైలబిలిటీ రావడంతో మనకు ఈ ఓలా అండ్ ఏథర్ ఎలక్ట్రిక్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఈవీ స్టాక్స్ అవి అప్ సైడ్ బాగా ర్యాలీ అవుతున్నాయి. సో ఆ ర్యాలీ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి అన్నమాట. దెన్ ఈరోజు చూసుకున్నట్టయితే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు నిఫ్టీ చూసుకున్నట్టయితే 24,625 దగ్గర ఉంది. జనరల్గా చెప్పుకోవాలంటే ఇది నో ట్రేడ్ జోన్ అనమాట. ఇక్కడ నుంచి 24,710 ఈ లెవెల్ని దాటిన తర్వాతే ట్రేడర్స్ని పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. అప్ సైడ్ అయితే, డౌన్ సైడ్ అయితే 24,500ని క్రాస్ చేసి కిందికి వెళ్తేనే 24,500 to 24,700 ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ నిఫ్టీ సైడ్ వేస్కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండమని చెప్తాను. ఇంకా బేసికలీ 24,710 15 మినిట్స్ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పొజిషన్ తీసుకొని 800 వరకు ట్రేడ్ చేయొచ్చు మీకు. ఎందుకంటే 24,800 అనేది మళ్ళీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది. సో 24,800ని ఎప్పుడైతే అది నిఫ్టీ క్రాస్ చేస్తుందో అక్కడి నుంచి ఫర్దర్ 200 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది 25,000 వరకు. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మ్యాక్సిమం మనకు పుట్ సైడ్ కాల్ సైడ్ చూసుకున్నట్టయితే 24,500 దగ్గరే ఉన్నాయన్నమాట. సో చూడాలి ఎలా బిల్డప్ అవుతుంది అనేది. ఇంకా ఎఫ్ఐఎస్ వచ్చేసి స్టిల్ సెల్లింగ్లోనే ఉన్నారు, కానీ వాళ్ళు సెల్లింగ్ని గ్రాడ్యువల్గా తగ్గించారనమాట. మన ఫ్రైడే మాత్రం విపరీతంగా అమ్మారు, కానీ ఇప్పుడు వచ్చిన న్యూస్ డ్రివెన్ మార్కెట్ కదా, కాబట్టి ఈరోజు చాలా మోడరేట్గా సెల్ చేశారు, 1,500 crores వరకు సెల్ చేశారు. ఇంకా డిఐఎస్ యాజ్ యూజువల్ డిఐఎస్ కొంటూనే ఉన్నారనమాట. చూడాలి, డిఐఎస్ దగ్గర ఇంకా క్యాష్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి, క్యాష్ సర్ప్లస్లోనే ఉన్నారు కాబట్టి మన మ్యూచువల్ ఫండ్స్ అన్ని
రెగ్యులర్ ఎస్ఐపిస్ డేటా కూడా మనకు మొన్న వచ్చింది కదా, ఎస్ఐపిస్ రెగ్యులర్గా పెరుగుతున్నాయని. సో డిఐఎస్ కంటిన్యూగా కొనగలుగుతున్నారు, మార్కెట్ని సస్టైన్ చేయగలుగుతున్నారు అనమాట ఈ లెవెల్స్లో. 24,300ని ఎప్పుడైతే మార్కెట్ కిందికి మూవ్ అవుతుందో, అంటే మనకు ప్రిసైజ్గా చెప్పుకోవాలంటే 24,340 టు 24,440 ఈ 100 పాయింట్స్ లెవెల్ అని మనం లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాం కదా. ఈ 100 పాయింట్స్ లెవెల్ నుంచి నిఫ్టీ ఎప్పుడైతే కిందికి వెళ్తుందో, మనకు 24,300 ఎప్పుడైతే బీట్ చేసి కిందికి వెళ్తుందో, ఫర్దర్ 300 పాయింట్స్ 24,000 వరకు ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలి. ఇక్కడ ఒకవేళ 24,625 దగ్గర ఉంది, ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలి అంటే 24,800ని బీట్ చేసుకొని వెళ్తే మరో 200 పాయింట్స్ 25,000 వరకు ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా ఈరోజు ఇంకొక పాయింట్ చూసుకున్నట్టయితే రూపీ ఈరోజు స్ట్రెంథెన్ అయింది. 88.2 దగ్గరికి వెళ్ళిన రూపీ మోడరేట్గా కరెక్షన్ అవుతూ మళ్ళీ బ్యాక్ వస్తూ 88 దగ్గరకు వచ్చి క్లోజ్ అయిందనమాట. సో చూసుకుంటే రూపీ స్ట్రెంథెన్ అవ్వడానికి ఆర్బీఐ కూడా స్టెప్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి కూడా ఒక న్యూస్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ట్రంప్ టారిఫ్కి సంబంధించి ఒక కోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చిందనమాట. లేటెస్ట్గా యుఎస్ కోర్టు రూలింగ్ ఇచ్చింది. అదేంటి అంటే ట్రంప్ టారిఫ్ ఇల్లీగల్ అని. సో అక్టోబర్ 14th వరకు కోర్టు ట్రంప్కు డెడ్ లైన్ ఇచ్చిందనమాట. అక్టోబర్ 14th లోపు నువ్వు టారిఫ్ మీద ఏదైనా డెసిషన్ తీసుకోకపోతే ఆటోమేటిక్గా అక్టోబర్ 14th తర్వాత నుంచి టారిఫ్స్ క్యాన్సిల్ అవుతాయి అని చెప్పి కోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది, వాళ్ళ యుఎస్ కోర్టు. సో ఆ యుఎస్ కోర్టుకి సంబంధించి ఇప్పుడు ట్రంప్ నేను యుఎస్ సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేస్తాను అన్నట్టు ట్వీట్ వెంటనే వేశాడు. ఎందుకంటే యుఎస్కి ఈ టారిఫ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, యుఎస్ ఎకానమీకి బాగా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి యుఎస్ టారిఫ్ గురించి ఆయన మాట్లాడారనమాట. సో బేసికలీ చూసుకున్నట్టయితే ట్రంప్కి ఫేవరబుల్గానే వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళ సుప్రీంకోర్టులో. ఎందుకంటే యుఎస్ సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్ మాత్రం ట్రంప్ అపాయింట్ చేసిన వాళ్ళు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ కోర్ట్స్కి సంబంధించి వీళ్ళు డెమోక్రాట్స్ అపాయింట్ చేసిన వాళ్ళు అనమాట. సో యాంటీగా వచ్చింది. సో అలా ఉండదు, బట్ స్టిల్ వాళ్ళైతే రూల్ ఎగనెస్ట్ అని చెప్పారు, జడ్జిమెంట్ చెప్పారు. సో ఈ జడ్జిమెంట్ని ఇప్పుడు ట్రంప్ ఇంకా దాన్ని ఛాలెంజ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఎలా ప్యాన్ అవుట్ అవుతుంది అక్టోబర్ 14th వరకు అనేది చూడాలి. సో ఈ పాజిటివ్ న్యూస్ అంతా కలిపి మనకు మార్కెట్లో కనిపించింది అనమాట అప్ సైడ్ మూవ్ వెళ్ళడానికి. సో చూడాలి, ఇక్కడ నుంచి ఒకవేళ కరెక్ట్గా 24,800ని కనుక మార్కెట్ బీట్ చేసుకొని పైకి వెళ్తే ఇక్కడ నుంచి 24,800కి అప్ మూవ్ అయ్యే ఛాన్స్ మనకు బాగా కనబడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్సీఓ మీటింగ్ అనమాట. ఈ ఎస్సీఓ మీటింగ్లో మనకు బాగా ఫేవరబుల్గానే న్యూస్ వచ్చింది. న్యూస్ నార్మల్గా వచ్చినప్పటికీ మనకు అన్ని రకాలుగా సపోర్ట్స్ అన్నీ చేస్తానని చెప్పి చైనా మనకు సపోర్ట్ చేసిందనమాట. తర్వాత రష్యా పుతిన్ గారితో మోడీ గారు దాదాపు 1 hour పైన సపరేట్గా భేటీ అయ్యారు అన్నట్టు న్యూస్ వస్తుంది. సో డిసెంబర్లో పుతిన్ ఇండియాకి రాబోతున్నారు. సో ఈలోపు రష్యా యుక్రెయిన్ వార్ గురించి ఏదైనా అప్డేట్స్ వస్తాయా అనేది చూడాలి. ఎందుకంటే జెలెన్స్కీ గారు కూడా ఇండియా వస్తారు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. లేటెస్ట్గా ఆయన ట్వీట్ కూడా చేశారనమాట. ఇండియా పిఎం నరేంద్ర మోడీ గారితో మాట్లాడాను, సో వార్ ఎండ్ కోసం మేము తగిన చర్యలన్నీ తీసుకుంటున్నాము అని చెప్పి ఆయన ఒకటి మాట్లాడారు. సో ఎలా ప్యాన్ అవుట్ అవుతుంది అనేది చూడాలన్నమాట. బేసికలీ ఈ వార్ ఎండ్ అవ్వాలి అంటే మ్యాక్సిమం యుఎస్ఏ తర్వాత యూరప్ ఈ రెండు ఒప్పుకోవాలన్నమాట. సో ఎలా ప్యాన్ అవుట్ అవుతుంది అనేది చూడాలి. ఇంకా మెయిన్ విషయానికి వస్తే మన ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఇప్పుడు టారిఫ్లో ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటున్నాయి కదా మెయిన్గా. ఆ ఎక్స్పోర్ట్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఎక్స్పోర్ట్కి సంబంధించి సపోర్ట్గా ఇస్తాము, సపోర్ట్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. సో అది కూడా ఎలా ప్యాన్ అవుట్ అవుతుందనేది చూడాలి. ఇంకా ఈరోజు చూసుకున్నట్టయితే గోల్డ్ అండ్ సిల్వర్ మెయిన్గా ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ బాగా పెరిగాయి. ఇప్పుడు మనం ఈ మంత్ లాస్ట్ 1 month నుంచి చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ బాగానే పెరుగుతున్నాయి అనమాట. మెయిన్గా గోల్డ్ కంటే సిల్వర్ పెరుగుతుంది. ఈ సిల్వర్ పెరగడానికి కారణం ఏంటి అని చూసుకుంటే ఇండస్ట్రియల్ డిమాండ్ బాగా ఎక్కువ ఉందన్నమాట సిల్వర్కి. కాబట్టి సిల్వర్ మంచి అప్పు ఇస్తుంది. అలాగని చెప్పి గోల్డ్ని మీరు తక్కువ అంచనా వేయడానికి లేదు, ఎందుకంటే గోల్డ్ ఈజ్ అల్టిమేట్ అనమాట. సో గోల్డ్ మనకు అప్ మూవ్ కంటిన్యూగా ఇస్తుంది. ఈరోజు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రెండు పెరిగాయి. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఒక కొత్త న్యూస్ వచ్చింది. ఇక్కడ ఒకవేళ యుఎస్ టారిఫ్కి సంబంధించి
మనము లొంగకపోతే అమెరికా మన ఫారెక్స్ రిజర్వ్కి సంబంధించి మనం యుఎస్ ట్రెజరీస్లో బాండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసామన్నమాట. ఆ బాండ్స్ని హోల్డ్ చేస్తున్నాము. దానికి సంబంధించి బయటికి వచ్చేస్తాము, మనం సేఫ్ సైడ్గా ఉండడానికి అని చెప్పి అంటున్నారు. సో మనం కనుక ఒకవేళ బాండ్స్ నుంచి బాండ్స్ని వాల్యూ చేసేసుకుంటే, మనము సేల్ చేసేస్తే సిచ్యువేషన్ ఏంటి అంటే యుఎస్ డాలర్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఇంకా వీకెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే అది వీకెన్ అవుతూ వెళ్తుంది అనమాట యుఎస్ డాలర్ ఇండెక్స్. మరి మన రూపీ ఎందుకు వీక్ అవుతుంది అంటే ఈ టారిఫ్ ఎఫెక్ట్ మన రూపీ మీద పనిచేస్తుంది అనమాట. సో చూడాలి ఎలా మూవ్ అవుట్ అవుతుంది అనేది. సో యుఎస్ డాలర్ ఇండెక్స్ పడుతుంది అండ్ గోల్డ్ పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫెడ్ రేట్స్ కూడా కట్ చేసే ఛాన్స్ ప్రాబబిలిటీ ఉందన్నమాట. సో ఫెడ్ రేట్స్ కట్ చేసినా లేకపోతే మన లాంటి కంట్రీస్ ఏవైనా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చైనా కూడా ఇదే పని చేసింది ఇది వరకు. వాళ్ళ ట్రెజరీస్ యుఎస్ ట్రెజరీస్ని వాళ్ళు సేల్ చేసేస్తారు. సో ఇలా జరిగితే మాత్రం ఖచ్చితంగా యుఎస్ డాలర్ ఇండెక్స్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ అప్ మూవ్ మనం గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్ అనేది స్టాక్ కాదనమాట, ఇది ఒక కమోడిటీ. కాబట్టి అప్ మూవ్ ఖచ్చితంగా ఎప్పుడు పెరిగే ఛాన్సే ఉంటుంది. ప్రతి 5 yearsకి మ్యాక్సిమం గోల్డ్ డబల్ అవ్వడమే మనం చూసాము. కాబట్టి గోల్డ్ ఇక్కడి నుంచి కూడా అప్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక న్యూస్ వచ్చిందనమాట, మరి అదేంటంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి కదా, మన ఫారెక్స్ రిజర్వ్స్ మ్యాక్సిమం మనం డాలర్స్ నుంచి తిరిగి మనం గోల్డ్కి మూవ్ చేస్తున్నాము అని చెప్పి కూడా ఒక న్యూస్ వచ్చింది. ఇలా కూడా చాలా కంట్రీస్ చేశాయి. మన కంట్రీస్కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోవడం అనమాట. మనం ఇండియా కూడా ఇప్పుడు అదే పని చేస్తుంది అని చెప్పి న్యూస్ వస్తుంది. సో ఎలా ప్యాన్ అవుట్ అవుతుంది అనేది చూడాలి. సో ఇలాంటి డేటా మొత్తాన్ని మీకు ఎప్పటికప్పుడు డైలీ తీసుకురావడానికి మేము ఎఫర్ట్ పెడుతున్నాం అనమాట. సో ఆ ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాము. రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియో యాజ్ ఇట్ ఈస్ ఇదే టైంకి రిలీజ్ అవుతుంది అనమాట. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.